హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన మీరు మన తెలుగుతో పాటు తమిళ్, ఐ థింక్ కన్నడ, మలయాళం ఈ లాంగ్వేజెస్లో కూడా బిజీ అయ్యారు. మలయాళం ఒకటి చేయలేదండి Okay, yeah. నేను. తెలుగు, తమిళ్, కన్నడ ఈ 3 చేశాను. భోజ్పూర్ చేశాను. భోజ్పురి కూడా చేశారు. భోజ్పూర్ కూడా చేశాను. ఒక చిన్న మూవీ ఇంగ్లీష్లో కూడా చేశాను. ఓ నైస్. అక్కడ ఒక 2-3 థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. న్యూయార్క్ అండ్ ఒక 2-3 థియేటర్స్లో రిలీజ్. మరి ఇంత బిజీ ఉండేవారు మీరు, అంటే లైక్ ఆ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాల్సి వచ్చిందా, లేకపోతే ఎందుకంటే మీరు చూడడానికి చాలా బాగుంటారు, అంటే చాలామంది సీనియర్ సుహాసిని గారితో మిమ్మల్ని కంపేర్ చేస్తుంటారు, కానీ నాకు అంటే మీ లుక్స్ అవన్నీ చూస్తే నాకు సౌందర్య గారు గుర్తొస్తారు. రాజా సినిమాలో కావచ్చు, చాలా సినిమాస్లో ఆవిడ లుక్స్ అలానే ఉంటాయి. మరి అంత బిజీ ఉన్న మీరు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యి మంచి మంచి అవకాశాలు వచ్చే టైంలో మళ్ళీ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వడం? చాలా సినిమాస్లో అంటే కొన్ని క్యారెక్టర్స్ అవి చేస్తారు, ఎందుకు, దేని వల్ల? చెప్పాను కదండి, నా లక్కో లేకపోతే ఇట్స్ ఏమో తెలియదు, కానీ 15 yearsకి హీరోయిన్ అయిపోయాను. సో అంత చిన్న ఏజ్, నాకేమీ తెలియదు. చెప్పాను కదా చేయగారు ఏం చెప్తే వచ్చేసేదని. సో నాకు ఇండస్ట్రీ అంటే అసలు ఏమీ తెలియని అమ్మాయి. ఇండస్ట్రీనే నాకు కొత్త, యాక్టింగ్ కొత్త, ఇక్కడ ఎలా ఉండాలి, మేక్ ఓవర్ థింగ్, ఎనీథింగ్ ఏమీ తెలియదు నాకు. సో అంత చిన్న ఏజ్లో సో మనకి ఏం తెలుస్తుంది, ఇది చెయ్యాలి, ఇది కరెక్ట్ గైడెన్స్. నాదేం సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా కాదు నా ఫ్యామిలీ. ఏదో మేము వచ్చాం చేసుకుందాం, ఓకే ఉందనుకుంటుంటే కంఫర్టబుల్గా హ్యాపీగా ఉందామంటే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం నెల్లూరుకి, ఇదే ఉండే అనమాట. సో అవకాశాలు ఏదొచ్చినా అవి చేసుకుంటూ ఉండే. మనం ఇది చేసేసాలి, పెద్ద స్టార్ అయిపోవాలి, అలాంటి ఏం లేకుండా థాట్ ప్రాసెస్ ఉండేది కాదు. యా. బట్ చండీగఢ్ నాకు చాలా పెద్దగా, అంటే ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్మరు స్టిల్ ఇప్పుడు కూడా కొంతమంది మీరు చండీగఢ్ హీరోయిన్ కదా అంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆవిడ అంత పబ్లిసిటీ చేసి అంత చేసి జనాల్లోకి అంత పెద్ద, నేను చెప్పుకున్న సినిమా ఏదన్నా ఉందంటే నా కెరీర్లో చండీగఢ్ అని చెప్పుకోవాలని. ఆ తర్వాత చిన్నమ్మాయిని అవ్వడం, కొన్ని చెప్పాను కదా తమిళ్లో చేశానన్న. తమిళ్లో నేను ఇక్కడ యజ్ఞం సినిమా నేను అక్కడ హీరోయిన్గా చేశాను నేను. యా. సో అది అయ్యింది. అక్కడ కూడా అన్ని చిన్న చిన్న ఎంట్రీలు, అక్కడ 16కి వెళ్ళిపోయాను. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ కొన్ని మంచి సినిమాలు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. సో డేట్స్ ప్రాబ్లం వల్ల. సో ఇలా అలా అయ్యి ఇంకా ఫైనల్గా మనకు ఒక టైం వచ్చేసరికి ఇంకా నేను వచ్చిన ఆపర్చునిటీని తీసుకోవాలనుకున్నాను. నేను ఇది రాలేదు, దీనికోసం వెళ్ళాలి, ఆఫీసెస్కి వెళ్ళి ఇలా అడగాలి, ఇలాంటివన్నీ తెలీదు. ఏది వస్తే అది తీసుకుందాం అనుకున్నాను, అదే యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఏవో మిస్ అయ్యాను అన్నారు కదా సినిమాలు, ఏం సినిమాస్? ఎందుకులేండి, మెన్షన్ చేయండి, పర్లేదు. అలాగో రిలీజ్ అయిపోయి ఉంటాయి సినిమాలు, బట్ అది ఎందుకు నా మెమరీస్ అవి అంతే అది సీక్రెట్. సరే, మీకే అది కింద క్యాప్షన్ వేస్తున్నాను, ఏ మిస్ అయ్యాయని మీరే వదిలేదు. సరే, సినిమా పేర్లు చెప్పొద్దు, కానీ పోనీ ఎవరి కాంబినేషన్ హీరోస్ పేర్లైనా చెప్పాడు. ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి ఆ హీరోస్వి, బట్ ఈ హీరోతో అవకాశం మిస్ అయింది, నేను బాధపడ్డాను అని అంటే ఏ హీరో పేరు చెప్తారు? ఉన్నాయండి, ఒక 2 హీరోలు ఉన్నారు. పేర్లు చెప్పండి. సినిమా అడగలేదు నేను, పేర్లు అడిగారు. అవునా? అర్రే, రామ్ పోతినేని గారా? ఓకే, ఫీల్ అయ్యారా బాగా? ఆబ్వియస్గా ఉంటుంది కదా కొంచెం, అట్లీస్ట్ అరే చేస్తుంటే బాగుండేది. బట్ అక్కడ కూడా నేను తమిళ్లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళతో మంచి బ్యానర్సే చేస్తున్నా. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే చిన్న ఏజ్ వచ్చాం. బట్ మనకి మూవీస్ రావడం ఒక ఎత్తు అయితే, మన హార్డ్ వర్క్, మన టాలెంట్, వీటితో పాటు లక్ కూడా ఉండాలి. ఆ సినిమాలు కూడా హిట్ అయ్యి అన్నీ కలిస్తేనే మనకి ఆ సక్సెస్ వస్తుంది. సో అన్నీ కలిసి రావాలి అంతే. ఓకే, అండ్ ఇప్పుడు చాలా వరకు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే హీరోయిన్తో పాటు ఉన్న కొంతమందిని, అంటే లైక్ హెయిర్ డ్రెస్సర్ అని, మేకప్ ఆర్టిస్ట్ అని, ఒక హీరోయిన్కి ఒక 10 మంది ఉంటారు, అంటే లైక్ వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. అలా కొంతమంది హీరోయిన్స్ని బ్యానర్స్ నుంచి తీసేస్తున్నారు, అంటే వాళ్ళని పోషించలేక. బట్ సుహాసిని గారు హీరోయిన్గా మూవీస్లో చేసేటప్పుడు లైక్ ఆవిడతో పాటు ఎంతమంది ఉండేవారా? అంటే లైక్ కాస్ట్యూమ్ కానీ ఒకరు, హెయిర్ కానీ ఒకరు, మేకప్ కానీ ఒకరు, అలా ఉండేవాళ్ళండి. అది ఎప్పుడు కామన్ థింగ్ అవి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట. కొంతమంది ఎక్కువ మంది తెచ్చుకుంటారు, వాళ్ళ కంఫర్ట్ జోన్స్ బట్టి. కొంతమంది వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది, ఎఫర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా నాకు అప్పట్లో పర్సనల్ స్టాఫ్ ఉండేవాళ్ళు, నా పర్సనల్ మేకప్ మ్యాన్ ఉండేవాళ్ళు, హెయిర్ ఉండేవాళ్ళు, నా స్టాఫ్ నాకు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నా ఫాదరో మదర్ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. సో నా స్టాఫ్ నాకు ఉండేవాళ్ళు. బట్ నాట్ ఇంతమంది, ఒక 3 members ఉండేవాళ్ళు. ఓకే, అండ్ సీరియల్స్, అపరంజి సీరియల్ నేను చూసేదాన్ని. వాజ్ లైక్ నాకు బాగా నచ్చేది అపరంజి సీరియల్. కానీ సినిమా నుంచి సీరియల్స్ ఆ జర్నీ అన్నది, అంటే లైక్ డెసిషన్ ఎవరిది, మీదా లేకపోతే ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ చెప్పడం లాంటిదా, ఏంటి, ఎవరిది? కంప్లీట్గా ఈ క్రెడిట్ మొత్తం మా ఫాదర్కి ఇస్తాను నేను. ఓకే,
ఫస్ట్ అసలు ఇండస్ట్రీలో సినిమాలే వద్దు అన్న మా ఫాదర్, చదువుకున్న కాడు చదువుకో, పెళ్లి చేసి పంపించేస్తాను అని అన్నారు. అలాంటిది సినిమాలోకి వచ్చాం. తర్వాత సీరియల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అప్పుడే చిన్న ఏజ్లోనే 15K హీరోయిన్ అయ్యాను. సీరియల్లో చేసేటప్పుడు కూడా 18-19 టీనేజ్ అప్పుడు కూడా నాకు అదేమో చాలా పెద్ద క్యారెక్టరు. నేను అన్నాను, నాన్న నేను సీరియల్ చేయను నాన్న, నాకు వద్దు సీరియల్ చేస్తే. హీరోయిన్ అప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది కదా, నేను హీరోయిన్ కదా, సినిమా హీరోయిన్ కదా నాన్న, సీరియల్ అంటే సీరియల్ తక్కువ అని కాదు. తర్వాత దీని గురించి నేను చెప్తాను డెఫినెట్గా. సీరియల్ తక్కువ అని కాదు, బట్ అంటే నేను సినిమా హీరోయిన్ని కదా నాన్న, సీరియల్ ఇప్పుడే వద్దు, నాకు సీరియల్ నేను చెయ్యను అని చెప్పని నాకు అస్సలు ఇష్టం లేదు. నిజం చెప్పాలని నాకు అస్సలు ఇష్టం లేకుండా చేసిన సీరియల్ అపరంజి. నాకు అస్సలు ఇష్టం లేకుండా చేశాను. ఆ నాన్న రోజు చెప్పారు, నీ ఇష్టం, మనం వచ్చింది ఎక్కడైనా సరే టాలెంట్, నీ యాక్టింగ్ నువ్వు చూపించుకోవాలి, నేను ఇలా ఉండాలి స్క్రీన్ మీద ఇలా అనుకున్నావు, ఇది చేస్తే ప్రతి ఇంట్లోకి వెళ్తావు అనుకుంటున్నావు, నువ్వు మనకంటూ అరే తెలుగు అమ్మాయి వచ్చింది ఉంటుంది అని ఉంటుంది, నీకు సినిమాలు అంటావా ఏదొస్తే అది చేసుకుంటా, రాకపోతే వెళ్ళిపోతాం నెల్లూరుకే అది ఇది అని అన్నారు. సరే ఓకే, ఇష్టం లేకుండానే సరే అని చేశాను. బట్ సీరియల్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. సీరియల్ ఎండ్ అయిపోయిన రోజు అంత ఏడ్చాను. బికాజ్ ఎందుకంటే అది ఒక మూవీలాగా చేశారు, ఇట్స్ నాట్ సీరియల్. నాగబాబు గారిని అయితే నేను డాడీ 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 అంటాను, అంత క్లోజ్ అయ్యారు ఆ సీరియల్తో నాకు. ఆయన ఎంత మంచివారంటే ఆయన అంత మంచిగా, అమ్మడు దీపం పెట్టు ఆడపిల్ల మంచిది అని చాలా మంచి టిప్స్ ఇచ్చారు. ఎంత మంచిగా చెప్పారంటే అంత మంచిగా. మంజుబార్గ గారు, జయలలిత గారు, నేను ఇప్పటికీ పెద్ద అని పిలుస్తాను ఆవిడ్ని. సో జయలలిత గారు, రజిత, చాలామంది నాకు పెద్ద పెద్ద సీనియర్స్తో వర్క్ చేశాను నేను ఆ రోజు. ఆ సీరియల్ నిజంగా లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయాను. సినిమా ఏంటంటే అయిపోతుంది, ఒక షార్ట్ అయిపోతుంది, ఒక చిన్న సీన్ చేస్తాం, వస్తాం, కూర్చుంటాం మన క్యారవాన్లో, లేకపోతే అయిపోతుంది. సీరియల్ అది కాదు, ఒక 2-3 years ఒక జర్నీ, లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతాం. ఇది మన ఫ్యామిలీ, ఇది ఇంకా మనదే అని. ఆ తర్వాత దానికి వచ్చే క్రేజ్ కూడా ప్రతి ఇంట్లో, మీరు అన్నట్టు ప్రతి ఇంట్లో, చిన్న బాబు దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా సుహాసిని అమ్మాయి, మా అమ్మాయి, అమ్మ అపరంజి అని. అది నాకు ఎంత నచ్చిందంటే లైక్ అరే గుర్తింపు, ఒక్కొక్క ఆర్టిస్ట్కి కావాల్సింది ఒక గుర్తింపు. నాకు చంటిగాడి తర్వాత అంత గుర్తింపు తెచ్చింది అపరంజి సీరియల్. సో సీరియల్ నాకు అంత గుర్తింపు తెచ్చింది. అది నా లైఫ్లో ఇది కదా నాకు కావాలి. అండ్ సీరియల్లో ఓపెన్గా చెప్పాలంటే మేమే హీరోయిన్సే హీరోస్ లాగా అనమాట. అంటే మా యాక్టింగ్ పిచ్ అంతా తీర్చుకోవచ్చు దాంట్లో, ఎంత కావాలంటే అంత యాక్టింగ్ కానీ అదంతా. సో కోరికంతా తీర్చుకోవచ్చు, గుర్తింపు వస్తుంది, ఇది కదా నాకు కావాలి అని చెప్పని. మీరు నమ్మరు, ఇప్పటికీ నేను సీరియల్స్లోనే ఉంటున్నాను. సినిమాలు వచ్చినా కూడా అప్పట్లో నాకు కొన్ని సినిమాలు వస్తే కూడా నేను రిజెక్ట్ చేశాను. సీరియస్గా చెప్పాలంటే మేబీ గొప్పది కాకపోవచ్చు, గొప్పది అవ్వచ్చు పక్కన పెడితే, నాకు అంత నచ్చేసి సీరియల్ ఇది ఓకే ఇదేమంతగా లేదు నాకు సీరియలే కావాలని చెప్పి నేను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.